చెప్పాడు. ఇక చాలే ఆపు. చెప్పేవాడికి వినేవాడు లోకువంట. నేను వినుకుంటూ పోతే నువ్వు ఆయన గురించి చెప్పుకుంటూనే పోతావు. నేను నీకు చెప్పేదేంటి అంటే, సత్యాని మినిస్టర్ని వేరు చేయాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడద్దు. మనిద్దరి మధ్యన ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఇంటి పని స్టేషన్ పని కరెక్ట్గా చెయ్యాలి అని. దానిలో కొంత మార్పు వచ్చింది. నా కొడుకుని ఇబ్బంది పెట్టడం, నా కొడుకు ఎదుగుదలకి అడ్డం వచ్చే పనులు చేస్తే నేను ఊరుకోను. కండిషన్స్ పెట్టేది మీరు మాత్రమే కాదు, మా ఆయన విషయంలో నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నా కొడుకు విషయంలో నాకు కండిషన్సా? అవునండి, మీ కొడుకు విషయంలోనే. ఏంటవి? నా భర్త బావుండాలి, నా భర్త మంచివాడిగా ఉండాలి, మంచి పనులే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే వాడిప్పుడు చెడ్డ పనులు చేస్తున్నాడా? సత్తే గారు చెయ్యరు మణమ్మగారు. మరలా ఎలా అంటున్నావు? ఆ మినిస్టర్ దగ్గరుంటే చెయ్యాల్సొస్తుంది. చేసే పని మంచి పని అని చెప్పి సత్యగారి చేత చెడ్డ పనులు చేయిస్తున్నాడు. అందుకే నా భర్త మినిస్టర్ దగ్గర ఉండడం నాకు నచ్చదు. నీకు నచ్చేదేంటి? ఏది మంచో ఏది చెడో వాడికి తెలుసు. నీకన్నావాడు తెలివిగలవాడు. తెలివిగల వాళ్ళనే ఆ మినిస్టర్ బుట్టలో వేసుకునేది. తెలివిగల వాళ్లతోనే తెలివిగా తన పనులు చేయించుకుంటాడు. అవసరం తీరిపోయాక ఈ తెలివిగల వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తాడు. నువ్వు మినిస్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. అతనంటే నీకు గిట్టదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు. తనంటే నాకెందుకు నచ్చదో చెప్పాక మీరు నాకు ఆయన గురించి చెప్పకపోవడమే మంచిది. మినిస్టర్ గారి గురించి ఖచ్చితంగా చెప్తాను. అయితే సత్య గారిని ఆ మినిస్టర్ని కలవనివ్వను. నా కొడుకే కలవాలి అనుకున్నప్పుడు నువ్వు వద్దంటే మాత్రం వాడు ఆగుతాడా? ఆగేలా చేస్తాను. అది నేను చూస్తాను. ఇలాంటి పంతాలకు పోయే మినిస్టర్ గారి దగ్గర ఓడిపోయావు. ఇంకొక్కసారి వెళతాను అంటే ఇదేం మీ అమ్మగారి ఇల్లు కాదు, నా ఇల్లు. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా మసలుకోవాలి. మంజుకి వార్నింగ్ ఇవ్వాలి అనుకోవడం మానుకోవాలి. వార్నింగ్లకి భయపడే రోజులు ఇంక పోయాయి. అవునా? అంటే ఇంట్లో చిన్న పెద్ద మంచి చెడు ఏది అవసరం లేదా? అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఉంటాను. ఖచ్చితంగా ఉంటాను. నా భర్త ఎక్కడుంటే ఈ మంజు అక్కడే ఉంటుంది. నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? అవసరమైతే ఇస్తాను. నా భర్త మంచి చెడుల విషయంలో మీరు అడ్డొస్తే అత్తగారని కూడా చూడను. నీ కళ్ళు నెత్తికెక్కాయే, పొగరుతో మాట్లాడుతున్నావు. మీ నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాన్ని అదుపులో పెట్టుకోండి మణమ్మగారు. నా నాలుకను అదుపులో పెట్టుకోవడం కాదే, ఇప్పుడు చెప్తున్నాను విను. నా కొడుకుని రోజు రోజుకి ఆ మినిస్టర్తో క్లోజ్గా ఉండేలా చేసి ఆ మినిస్టర్కి సత్యాకి నేనే వారధిలా అవుతాను. నా భర్తకి మినిస్టర్కి మధ్యన మీరే ఒక బ్రిడ్జ్ లాగా మారుతానంటే ఏం చేయాలో అదే చేస్తాను. గుర్తుంచుకోండి.